ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నావు? అసలు అహల్య గురించి అలా మాట్లాడడానికి నీకు నోరెలా వచ్చింది? అలాంటి దాన్ని ఏవన్నా తప్పులేదురా. ఏం చేసినా పాపం లేదు. దానికి బజార్ ఆడడానికి తేడానే లేదు. అక్కా! అహల్య గురించి ఇంకొక్క మాట మాట్లాడావంటే మర్యాదగా ఉండదు. మేమేం ఊరికి అనట్లేదు బామ్మర్ది. అదితి ఆధారాలతో సహా చూపించింది. అవును గౌతమ్, కాశ్మీర్లో అహల్యని టెస్ట్ చేసిన డాక్టర్ తను పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ అని చెప్పింది. నువ్వు అహల్యని పెళ్లి చేసుకోకముందే తను ప్రెగ్నెంట్ అని అక్కడ డాక్టర్ కన్ఫర్మ్ చేసింది. నువ్వు ఆ విషయం తెలియక అహల్య మెళ్ళో బ్లైండ్ గా తాళి కట్టావు. ఎవరో ఏదో చెప్తే నమ్మేస్తారా? అహల్యని తరిమేస్తారా? అసలు మీ వయసు అనుభవం దేనికి నాన్నమ్మా? కట్టెల్లో పెట్టి కాల్చుకోవడానికా? ఏంటన్నా ఇది? నాన్నమేదో తొందరపడింది అనుకుంటే మీకేమైంది? అహల్య ఎలాంటిదో నీకు తెలీదా అమ్మా? రాత్రిపూట ఒక ఆడది అది కడుపుతో ఉంది అని చూడకుండా కనీసం నేనొచ్చే వరకైనా ఆగకుండా ఇంట్లో నుంచి గెంటేశారే. మీరు అసలు మనుషులేనా? అసలు మీకు మనస్సాక్షి అనేది ఉందా? అంటే ఏంటా? అది నిప్పు ఏ తప్పు చేయలేదంటావా? సరే అయితే దానికిప్పుడు ఎన్నో నెల చెప్పరా? దాని కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రివి నువ్వేనా? చెప్పరా, చెప్పు. మీ పెళ్లి కాకుండానే అహల్య నెల తప్పడం అనేది నిజమా కాదా బామ్మర్ది? నన్ను కాదని ఆ అహల్యని ఎందుకు పెళ్లి చేసుకున్నావో చెప్పు గౌతమ్. అంత అవసరం ఏమొచ్చింది? ఎక్కడి వాళ్ళు, ఎక్కడ పుట్టింది, ఎవడికి పుట్టింది, ఎలా పెళ్లి చేసుకున్నావు చెప్పు. ఏంట్రా మౌనంగా ఉన్నావు? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పు. ఆగరా! ఎక్కడికెళ్తున్నావు? సమాధానం చెప్పమన్నారు కదా. మీరు ఎవరినైతే తిట్టి కొట్టి అవమానించి అనుమానించి ఇంట్లో నుంచి పంపించేశారో ఆ అహల్యని తీసుకొచ్చి మీ ముందు నిలబెట్టి అప్పుడు సమాధానం చెప్తాను. తను క్షేమంగా ఉండాలని కోరుకోండి. లేదంటే నేను ప్రాణాలతో తిరిగి రాను. ఆగరా గౌతమ్! చూసావా నానమ్మా, ఇంత జరిగినా కూడా వాడింకా దాని గురించే వెతుకుతున్నాడు. అది ప్రాణాలతో ఉంటే ఎప్పటికైనా తిరిగొస్తుంది. హలో మేడం. ఎక్కడున్నావు? ఇప్పుడే మన గోడంలో సరుకు దించేసి వెళ్తున్నాను మేడం. నీకు అమ్మాయి ఫోటో పంపించాను. ఆ అమ్మాయి ఇప్పుడే రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తోంది. తనని నువ్వు గుద్ది చంపాలి. ఆ మనిషి చనిపోగానే నీ వ్యాన్ బ్రేకులు ఫెయిల్ అయ్యాయని చెప్పి పోలీస్ స్టేషన్లో సరెండర్ అవ్వు. నీ ఇంటికి నేను 10 లక్షలు పంపిస్తాను. ఓకే మేడం. జాగ్రత్త, ఎట్టి పరిస్థితుల్లోనూ అది మిస్ అవ్వకూడదు. దాన్ని చంపి నువ్వు పోలీసులకి సరెండర్ అవ్వాలి. ఓకే మేడం, పని అవ్వగానే ఫోన్ చేస్తాను.
ఛ! మిస్ అయిపోయింది. ఇప్పుడు మేడంకి ఏం చెప్పాలి నేను? అహల్య గారు మీకేం కాలేదు కదా? మిమ్మల్ని చూడకుండా కలవకుండా వెళ్ళిపోతానేమో అనుకున్నాను, కానీ మిమ్మల్ని చూశాను, కలిశాను. అసలు మీరు ఎక్కడికి వెళ్తున్నారండి? ఇక నాకు ఆ ఇంటితో రుణం తీరిపోయిందండి. మీకు నాకు కూడా రుణం తీరిపోయిందా? నేను వచ్చే వరకు నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళొద్దు అని చెప్పాను కదండి. అయినా ఎందుకు వచ్చేశారు? తెలియాల్సిన నిజాలన్నీ తెలిసిపోయాయండి. ఆ ఇంట్లో నా పాత్ర ముగిసిపోయింది, అందుకే వచ్చేసాను. పాత్ర ముగియడానికి ఇది నాటకం కాదండి, జీవితం. వాళ్ళకి తెలిసిన నిజం వేరు, తెలియాల్సిన నిజం వేరు. నాతో రండి, ఎక్కడికండి? వాళ్ళకి అసలు నిజం చెప్పాలి. ఓ వద్దండి, ఇక మీరు ఏం చెప్పినా ప్రయోజనం లేదు. నన్ను వెళ్ళనివ్వండి. ముందు వస్తారా లేదా? మామ్, దానికోసం గౌతమ్ వెళ్ళాడు. ఇప్పుడేం చేద్దాం? డోంట్ వరీ బేబీ, అది తిరిగి రాదు. గౌతమ్ ఒంటరిగా వస్తాడు. ఏంటమ్మా, మనం ఎంత చెప్పినా కూడా వినకుండా గౌతమ్ దానికోసం వెళ్ళాడు? దీన్ని బట్టి అది గౌతమ్ని ఎంత మాయ చేసిందో అర్థం చేసుకోండి. తనిప్పుడు తిరిగి వస్తే నువ్వేం చేస్తావు? సిగ్గున్న ఆడదైతే మళ్ళీ రాదు. వచ్చిన అలాంటి నీతిమాలిన దాన్ని నేనొప్పుకోను. గౌతమ్ మంచి కోరి చెప్తున్నాను. మన రెండు కుటుంబాల గౌరవం ఇప్పుడు మీ చేతుల్లో ఉంది.